ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగు రామన్న పిలుపునిచ్చారు. కాంగ్రెస్ బీజేపీ పార్టీలు మినహా అన్ని రాజకీయ పార్టీలు, అన్ని ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీలు, అలాగే రైతు సంఘాలు ఈ ఆందోళనకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాయని బీఆర్ఎస్ పార్టీ కూడా తన జోగు రామన్న వెల్లడించారు. హైదరాబాద్ నాగ్పూర్ 44వ నంబరు జాతీయ రహదారిపై ఆదిలాబాద్ జిల్లా బోరజ్ వద్ద ఈ ఆందోళన ధర్నా రాస్తారోకో కార్యక్రమం చేపట్టామని, ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా వేలాది సంఖ్యలో రైతులు తరలివచ్చి ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొనాలని జోగు రామన్న పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించి వెంటనే రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో దశలవారీ ఆందోళన చేస్తామని సందర్భంగా జోగు రామన్న హెచ్చరించారు. మరో వార్త విషయానికి వస్తే బేలా మండల కేంద్రంలో సోయా పంటను కొనుగోలు చేయాలని సోయా పండించిన రైతులు ధర్నా రాస్తారోకో చేపట్టారు. బేలా మార్కెట్ యార్డ్లో గత 3 రోజులుగా కూడా గోనె సంచులు లేవనే సాకుతో అధికారులు సోయా పంటను కొనుగోలు చేయకపోవడంతో తాము గత 3 రోజులుగా తిండి నిద్రాహారాలు మాని మార్కెట్ యార్డ్లోనే పడిగాపులు కాస్తున్నామని, ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి తమ సోయా పంటను వెంటనే కొనుగోలు చేయాలని ఈ సందర్భంగా రైతులు డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ మహారాష్ట్ర జాతీయ రహదారిపై బైఠాయించారు. దాదాపు గంట సేపు ధర్నా రాస్తారోకో చేపట్టారు. దీంతో ఇరువైపులా భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు జోక్యం చేసుకొని సంజాయించిన రైతులు మాత్రము తమ ఆందోళన విరమించలేదు. వెంటనే సోయా పంటను కొనుగోలు చేయాలని, లేని పక్షంలో తాము తమ ఆందోళనను విరమించేది లేరని ఈ సందర్భంగా రైతులు స్పష్టం చేశారు. నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే నిర్మల్ జిల్లా సోన్ మండలం సిద్దులకుంటలో ప్రభుత్వ భూమిని ఆక్రమించిన వారిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. గ్రామ అవసరాల కోసము ప్రభుత్వము 100 ఎకరాల భూమిని కేటాయించిందని, ఆ ప్రభుత్వ భూమిలో నకిలీ D1 పట్టాను సృష్టించి ఓ వ్యక్తి 10 ఎకరాలు కబ్జా చేసే ప్రయత్నం చేశాడని, ఆ వ్యక్తిపై చర్య తీసుకోవాలని సందర్భంగా గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ వ్యక్తి కబ్జా చేసిన స్థలంలో విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించగా గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు చేరుకొని గ్రామస్తులను సంజాయించే ప్రయత్నం చేసినప్పటికీ గ్రామస్తులు మాత్రము తమ ఆందోళన విరమించలేదు. 3 రోజుల్లో కబ్జా చేసిన వ్యక్తిపై చర్య తీసుకోవాలని, అలాగే నకిలీ D1 పట్టాను రద్దు చేయాలని, లేని పక్షంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరిస్తామని ఈ సందర్భంగా సిద్దులకుంట గ్రామస్తులు హెచ్చరించారు.